హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పెడంత మనసు సీరియల్ గురించి. ప్రోమో ఎందుకు రాలేదు అనేసి ఒక అనాలిసిస్ చేద్దాం. అలాగే లాస్ట్ వీక్ ఏం జరిగింది ప్రోమో విషయంలో, అంతకుముందు వారం ఏం జరిగింది ప్రోమో విషయంలో, ప్రోమో ఎందుకు మనకి వేస్తారు, అలా ప్రోమో ఎందుకు అంత ఇంపార్టెంటో అనేసి ఈ వీడియోలో మొత్తం డిస్కషన్ చేద్దాం. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండింది. అలాగే ఈరోజు మ్యాక్సిమం అందరూ సీరియల్ చూసేసింటారు కదా, సీరియల్ ఎలా అనిపించింది మీకు కామెంట్ చేయండి. ప్రోమో బాగుందా, సీరియల్ బాగుందా, ప్రోమో చూసిన తర్వాత సీరియల్ చూసిన తర్వాత మీకు ఎలాంటి ఒపీనియన్ వచ్చింది సీరియల్ పైన, సీరియల్ ఎండ్ అవుతుందా లేకపోతే ముందే జరుగుతుందా, ఇంకా స్టోరీ ఎలా ఉండాలనుకుంటా ఉంటారు ఏమనేసి మీరు కామెంట్ చేయండి. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మీరు కామెంట్ చేశారంటే దాన్ని బేస్ చేసుకొని ఒక వీడియో చేద్దాము, ట్రై చేద్దాం ఒక వీడియో చేసేదానికి. ఎందుకంటే మీరు కామెంట్స్ అనేది చాలా చాలా క్రూషియల్. ఎందుకంటే చెప్తాను, మీకు వచ్చే డౌట్స్కి ఈరోజు మ్యాక్సిమం నాకు ఎవరు కామెంట్ చేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నన్ను ఫాలో అయ్యే ఛానల్ వాళ్ళందరూ, నన్ను ఫాలో అయ్యే సబ్స్క్రైబర్లందరికీ, ఆడియన్స్ అందరికీ సీరియల్ ఎండ్ అవ్వదు అనేసి ఒక ఆలోచన అయితే వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే నేను లైవ్ చేసి నిన్న అందరికీ క్లియర్ కట్గా ఎలా ఉంటుంది, స్టోరీ ఎలా ఉంటుంది ఏమనేసి అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే ఆ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను, వెళ్ళి చూడండి, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అలాగే ఈరోజు పొద్దున సీరియల్ ఎపిసోడ్ గురించి కూడా ఒక రివ్యూ చేశాను, అది కూడా ఖచ్చితంగా వెళ్ళి చూడండి. వెళ్ళి చూసినారంటే మీకు నేను ఎలాంటి కంటెంట్ ఇస్తా ఉన్నాను ఏమనేసి. ఎందుకంటే 1000 మెంబర్స్ వస్తూ ఉంటారు. 1000 మెంబర్స్లో 250 మెంబర్స్ దాకా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాగే 750 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటారు. ఆ సబ్స్క్రైబ్ చేసుకొని చూసినారంటే నేను లైవ్స్ 2-3 రోజులకు ఒకసారి పెడతానే ఉంటాను లైవ్స్ సీరియల్ గురించి. మీకు సీరియల్ కానీ విపరీతంగా ఇష్టం అనేసి నాకు తెలుసు సీరియల్ గురించి. ఆ సీరియల్లో మీరు ఏం క్వశ్చన్లు అయినా సరే అడగచ్చు, నన్ను వచ్చి అడగచ్చు. నేను ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను. దానికోసం అనేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రోమో ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉండింది. ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చెప్తాను. ఆ ప్రోమో వచ్చినప్పుడు ఆ ఎపిసోడ్ ఏం జరిగింది అనేసి మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రోమో ఎందుకు రాలేదని, ఫస్ట్ ప్రోమో ఎందుకు ఇంత ఇంపార్టెంటో అనేసి చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక సీరియల్ జరగాలన్నా ఏదైనా చేయాలన్నా మనకి ప్రోమో అనేది చాలా డిఫరెంట్ కట్ చేస్తారండి. చాలా డిఫరెంట్గా ఎలా కట్ చేస్తారంటే, ఇప్పుడు సీరియల్ జరుగుతా అనేది సపోజ్ ఈరోజే మనం సీరియల్ ఎపిసోడ్ తీసుకుందాం. ఈరోజు సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగింది, ఫస్ట్ వజ్దారా గారు వచ్చారు. ఫస్ట్ నువ్వు సంతకం పెట్టు శైలేంద్ర అనేది స్టార్ట్ చేస్తారు. అక్కడ స్టార్ట్ చేసినప్పుడు వజ్దారా గారు వచ్చారు. వజ్దారా గారు వచ్చిన తర్వాత ఎంత ప్రాసెస్ జరిగిన తర్వాత సీరియల్ స్టార్ట్ అయిందో మీకు అర్థమైంది. ఎంత ప్రాసెస్ జరిగిన తర్వాత సీరియల్ స్టార్ట్ అయిందో మీకు అర్థమైంది. వజ్దారా గారు వచ్చిన వెంటనే దెయ్యం 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 అనేసి మన శైలేంద్ర బ్రో అక్కడికి పోయాడు. అక్కడికి పోయిన తర్వాత మనకు చూపించండి, కొంచెం పార్టే చూపించారు. అక్కడ మ్యాటర్ జరిగిండేది సీరియల్ ప్రోమో జరిగిండేది 20 సెకండ్స్ జరిగితే, మనకు వజ్దారా గారు వచ్చిన తర్వాత ఋషి సార్ వచ్చే గ్యాప్లో మనకు దాదాపు 5 నిమిషాలు సీరియల్ జరిగింది. మీరు గమనించారు లేదు, ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమైంటుంది ఈ విధంగా జరిగింది కదా, ఈ విధంగా ప్రోమో కటింగ్ ఈ విధంగా ఉంటుంది అనేసి మీకు ఒక ఐడియా వచ్చింది. ఐడియాలో ఏమవుతుందంటే ఇప్పుడు ఆ విధంగా వచ్చింది. మళ్ళీ ఋషి సార్ అక్కడి నుంచి మన కార్దిగా చూపించినట్టు మళ్ళీ డైరెక్ట్ మెట్లెక్కే చూపించారు. అక్కడ స్టూడెంట్స్ మాట్లాడింది, అక్కడ మళ్ళీ 2 నిమిషాలు జరిగింది. అక్కడ ఏమంటే అక్కడ 2 నిమిషాలు జరిగింది. అక్కడ 2 నిమిషాలు జరిగిన తర్వాత మన మహేంద్ర సారు అలాగే మన ఋషి గారు హగ్ చేసుకునే సీన్ వచ్చింది. ఆ హగ్ చేసే సీన్కి ఎంత గ్యాప్ ఉందో చూడండి ఒకసారి. వజ్జరా నేడు వచ్చిందంటే రూపం రాకుండా ఉంటుందా మామయ్య అని మన వజ్జరా గారు అంటారు. ఆ విధంగా అక్కడ చూస్తారా మీరు డిఫరెన్స్. ఒక్క సీరియల్ 30 మినిట్స్ జరిగితే ఆడ వాళ్ళది 5 నిమిషాలు వదిలేతాం. 5 నిమిషాలు వదిలేస్తే 15 మినిట్స్ సీరియల్ జరిగింది. ఆ 15 మినిట్స్లో మనకి 1.5 మినిట్ ప్రోమో కట్ చేస్తారు. ఆ 1.5 ప్రోమోలో అన్ని హైలైట్ సీన్సే కట్ చేస్తారు. హైలైట్ సీన్స్ అంటే ఇప్పుడు మనం నిన్న ప్రోమోని 10 సార్ల నుంచి 20 సార్లు చూసాం. ఎందుకంటే చూసాము ఈరోజు ఎపిసోడ్ కోసం అంతలా వెయిట్ చేస్తున్నాం మనం. అంటే ఏం జరుగుతుందో చూద్దాము, ఏం జరుగుతుందో, ఈరోజు వస్తుందా రేపు వస్తుందా, ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అనేసి మనం వెయిట్ చేస్తాం. ఆ వెయిట్ చేసినప్పుడే మనకు ఒక ఫీల్ వస్తుంది సీరియల్లో చూసేదానికి. కానీ ఇప్పుడు ఏదైనా సరే సినిమా టైలర్ ఎందుకు రిలీజ్ చేస్తారు, సినిమా టైలర్ రిలీజ్ చేస్తే సినిమా టైలర్ ఈక్వల్ టు ప్రోమో బా. ఎందుకంటే సీరియల్ అనేది రోజు వస్తుంది, సినిమా అనేది ఒకసారి వస్తుంది. దానివల్ల సినిమా ప్రోమో ఈక్వల్ టు ప్రోమో అనేది మనకి రోజు ఎపిసోడ్ చూడాలంటే ప్రోమో అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే టైలర్ కన్నా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమనే ప్రోమో ఎందుకు రాలేదని నేను చెప్తాను, చూస్తాను వీడియో చూస్తాను. ఆ విధంగా ఇప్పుడు ఈ విధంగా ఈ ప్రోమో ఎందుకు ఇంపార్టెంట్ మీకు అర్థమైంటుంది అనుకుంటాను ఇప్పటికే. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, లేకపోతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకున్నాను చూడండి, మీకు ఎక్కువ వీడియోలు ఎంత అనిపిస్తే. ఎందుకంటే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరుగుతుందని, అంతేగాని కావాల్సిన ఏదో పోస్ట్ పని చేయాలని చేయట్లేదు. సరే అక్కడ అయిపోయిన తర్వాత మనం లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వీక్ మాట్లాడతాం. అంతకుముందు వీక్లో అసలు ఋషి సార్ని మన వజ్దారా గారిని చూపించలేదు. మీరు గమనించారో లేదో లాస్ట్ వీక్లో. అంతకుముందు వీక్లో ఏం జరిగిందంటే ఇక్కడ వాళ్ళు శైలేంద్ర బ్రోది వాళ్ళే మ్యాటర్ చూపించారు. మన అనుపమ్మ గారిది శైలేంద్ర బ్రోది ఇక్కడ ఎండి గారు వాళ్ళే చూపించారు. కానీ మన ఋషి సార్ని
వసుధర గారిని చూపినే లేదు, అసలు ఆ ఎపిసోడ్లో చూపినే లేదు. మనం అంతా ఆ రోజు కూడా నేను స్పెషల్ వీడియో చేశాను, ప్రోమో ఎందుకు రాలేదు అనేసి ఒక వీడియో కూడా చేశాను. మన ఫాలోవర్స్ అయ్యే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. అందుకోసం నేను చెప్పేది ఫుల్గా చూడండి, వీడియో ఫుల్గా చూస్తున్నారంటే మీకు నేనేం చెప్తానన్నా అర్థమవుతుంది. అందుకోసమే ఫుల్గా చూడండి అని చెప్పేది. సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పేది అందుకోసమే. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నోటిఫికేషన్ వస్తుంది, లేకపోతే సర్చ్లోకి పోయినారంటే రెఫరెన్స్ వీడియో వస్తుంది, దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. సరే, ఆ వీడియో చూసారంటే అక్కడ మీరు తమ్నైల్స్ గమనించారో లేదో, తమ్నైల్స్లో ప్రతి ఒక్క తమ్నైల్స్లో మన వసుధర గారి ఫోటో ఉంటుంది. ఎందుకంటే వసుధర గారు ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్, సీరియల్కి హార్ట్ లాగా ఉన్నారు వసుధర గారు. ఎందుకంటే రుషి సార్కి ఆ విధంగా ప్రాబ్లం అయినా కానీ మన వసుధర గారిని చూసేకే చాలా మంది వెయిట్ చేసి అందుకోసమని మీరు తమ్నైల్స్లో ఒకవేళ వసుధర గారి క్యారెక్టర్ లేకపోయినా కానీ అక్కడ తమ్నైల్ రావాలనేసి వసుధర గారిని ఎక్కడో ఒక తాన జాయింట్ చేస్తారు. ఆ జాయింట్ ఎలా చేశారని కూడా మీకు చెప్తాను, కావాలంటే మీరు గమనించండి. మళ్ళీ ఆ వీడియోలోకి వెళ్ళి గమనించండి, మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి, ప్రోమో అని కొట్టారంటే వస్తుంది. ఆల్రెడీ మీకు చెప్తాను చూడండి అదేం జరిగింది అనేసి. ఇప్పుడు లాస్ట్ వీక్లో మనకేం జరిగింది, వెన్స్డే వచ్చే ఎపిసోడ్ని మనకు ట్యూస్డేనే ప్లే చేస్తారు ప్రోమోలు. వెన్స్డే ఏమని చెప్పారు మనకి, ఋషి సారు వాళ్ళ శైలేంద్ర ప్రోలు వీళ్ళ సరోజాన్ని చూసేకి పెళ్లి చూపులకు పోయినప్పుడు అక్కడ వెన్స్డే ప్రోమో రావాల్సిన వెన్స్డే ఎపిసోడ్ని మనం మంగళవారం ప్లే చేశారు. మళ్ళీ వెన్స్డే ప్రోమో రాలేదని మనం నేను కూడా ఆ రోజు స్పెషల్ వీడియో చేశాను. అందుకోసం అనేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నా అలాంటి జెన్యున్గా ఈ విధంగా చెప్పేవాళ్ళని, సీరియల్లో ఉంది లేనిది కల్పించి సీరియల్ ఎండ్ అయిపోతుంది అది ఇది అయిపోతుంది అని చెప్పేవాళ్ళకన్నా నా అలాంటి జెన్యున్ని సపోర్ట్ చేస్తారని నేను వీడియో చేస్తున్నాను. సరే అనేసి అక్కడ మనకేం చెప్పారంటే ఒక సీరియల్లో ఎమోషన్ అనేది ఒకటి ఉంటుంది చూడండి, ఆ ఎమోషన్ని వేరే ప్రోమో వచ్చినా ఏమన్నా వచ్చినా డిస్టర్బ్ చేస్తుంది మనల్ని. అంటే ఈరోజు ఆ రోజు శైలేంద్ర బ్రో వాళ్ళని ఋషి సార్ ఋషి కాదు రా 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 రంగా అనేసి అంటారు కదా, ఆ విధంగా అప్పుడు మనకేమనిపిస్తుంది ఆ ప్రోమో పైన మనకు కాన్సన్ట్రేషన్ అంటూ ఉంది, ఆ సీరియల్ పైన ఆ ఎమోషన్ని మనం చూసేదానికి. ఎందుకంటే అక్కడ దక్షిణ ధ్రువం రెండు ధృవాలు కలిసినట్టు, ఒక అగ్నిపర్వతం కలిసినట్టు, అగ్నిపర్వతం బద్దలైతే ఎలా ఉంటుందో ఆ విధంగా మనం వెయిట్ చేస్తున్నాం కదా, ఆ విధంగా వెయిట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఆ సీరియల్లో మనం కిక్ వచ్చింది. ఆ ప్రోమో వేరే ప్రోమో వచ్చింటే, ఆ రోజు వేరే ప్రోమో వచ్చింటే మనకేమవుతుందంటే ప్రోమో పైన డిఫరెన్స్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు వచ్చే సాయంకాలం 6 o'clock వస్తుంది. ఇప్పుడు ప్రోమో పైన డిఫరెన్స్ అయిపోతుంది మనకి. ఆ ప్రోమో మనకేమవుతుందంటే రేపటి ఎపిసోడ్ కోసం చూస్తాం, కానీ ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్ట్గా మారదు మనకు చూసేకి. ఈరోజు ఎపిసోడ్ని 2 సార్లు చూడొచ్చు, 3 సార్లు చూడొచ్చు. ఎందుకంటే అంత బాండింగ్ ఉంది, అంత లవ్ ఉంది, అంత ఎఫెక్షన్ ఉంది, కామెడీ ఉంది, అలాగే ఏం జరుగుతుంది సీరియల్లో అనేసి మనకు వాళ్ళ అండర్స్టాండింగ్, ఆ ప్రోమో కటింగ్ నిన్నే వచ్చిందంటే నిన్నటి నుంచి మనం ఈగర్లీ వెయిట్ చేస్తాం. ఈరోజు ఆల్రెడీ నా వీడియోని ఇప్పుడు నేను పెట్టి 4 hours అండ్ 4 hours-లోనే 900 members చూసారంటే అర్థం చేసుకోండి ఆ ప్రోమోలో ఎంత మ్యాటర్ ఉంటే అసలు ఆ విధంగా చూస్తారు చెప్పండి. అసలు ఆ విధంగా ప్రోమో అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సీరియల్ హార్ట్ ఎపిసోడ్ హార్ట్ అంటే అది ప్రోమో అనేది. దానికోసం అనేసి మనం డిస్టర్బ్ చేయకూడదని ఆ విధంగా వేస్తారు. మళ్ళీ బుధవారం ప్రోమో రాలేదు, మళ్ళీ గురువారం ప్రోమో కూడా ఎలా వేశారంటే మనకి శుక్రవారం ఏం జరుగుతుందో అదే వేశారు. మన వసుధర గారు ఇంట్లోకి పోయి చెక్ చేస్తా అన్నట్టు వేశారు, కానీ అక్కడ ఇంట్లోకి పోలేదు. కానీ మనకేమో ఇంటెన్షన్ క్రియేట్ అయింది, అక్కడ ఇంట్లోకి వెళ్ళిపోతారేమో, వస్తారాగా చూసేస్తారేమో, దేవయాని కానీ శైలేంద్రపురం చూసేస్తారేమో అనేసి మనకి ఒక ఇంటెన్షన్ క్రియేట్ అయింది. చూడండి, ఇంటెన్షన్ క్రియేట్లో అప్పుడు మనల్ని టెన్షన్ పెట్టారు. మళ్ళీ ఆ రోజు శుక్రవారం కూడా ప్రోమో రాలేదు. మీరు గమనించారో లేదు, శుక్రవారం కూడా ప్రోమో రాలేదు. మీరు ఇవి గమనించండి ఖచ్చితంగా. నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఫాలో అయిన వాళ్ళు ఒకసారి నేను ఇవి చూసిన తర్వాత మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. మళ్ళీ శనివారం ఎపిసోడ్ ఏం జరిగిందంటే కంప్లీట్గా వసుధర గారిని అసలు చూపిన బాక్స్ ఇచ్చారు. బాక్స్లో గోళీలు అవి ఇవి పెట్టారు కదా, ఆ గోళీలు పెట్టారు, అవన్నీ పెట్టారు. అసలు వసుధర గారిని చూపినలేదు ఆ ఎపిసోడ్లో. కానీ శనివారం ఎపిసోడ్లో మాత్రం తమ్నీల్ కోసం ఆ బాక్స్ పట్టుకోండేది ఫోటో పెట్టారు. మీరు గమనించండి, కావాలంటే తమ్నీల్లో బాక్స్ పెట్టుకోండేది ఫోటో పెట్టారు. అది జస్ట్ ఒక 2 సెకండ్లు మాత్రమే వసుధర గారిని యాడ్ చేశారు. వసుధర గారిని యాడ్ చేస్తున్నారు కాబట్టి వసుధర గారిని యాడ్ చేస్తే ఆటోమేటిక్ క్లిక్ చేస్తాం. ఎందుకంటే మనకు వసుధర గారే ఎప్పుడు మనకి రంగా కన్నా మన వసుధర గారిని ఎక్కువ ప్రేమిస్తారు. ఇప్పుడు ఋషి సార్ వచ్చినా కానీ మనకు వసుధర గారే మనకి సీరియల్ని ముందు నడుపుకొని వచ్చారు. వసుధర గారు ఇప్పుడు మనకు ప్రోమో సీరియల్ ఎపిసోడ్కి ఎలాగైతే మనకు ఉంటుందో అదేవిధంగా వసుధర గారికి కూడా హార్ట్ లాంటిది సీరియల్కి. వసుధర గారు హార్ట్ లాంటి వాళ్ళు ఆ విధంగా, అందుకోసమనే వసుధర గారిని ముందు పెడతారు. మీరు కావాలంటే ఇప్పుడు ప్రోమోలు చూడండి, మొన్న ప్రోమో కావాలని చూడండి, అక్కడ వసుధర గారి ఫోటోనే ఉంటుంది. సరే అనేసి మండే ప్రోమో ఏమొచ్చింది మనకి, అక్కడ ఏదైతే గోళీలు చూసారో అదే ప్రోమో వచ్చింది. అక్కడ సీరియల్ ఎపిసోడ్లో ఏం జరిగిందో అదే వచ్చింది. ఆ విధంగా సీరియల్ అయితే జరుగుతూ వస్తుంది, కాలేజీలో వచ్చింది. గురువారం రావాల్సిన ఎపిసోడ్ది బుధవారమే వచ్చింది ప్రోమో. అంటే నిన్న రాళ్ళ ప్రోమో, నిన్న సీరియల్ సంబంధించి ఎలాంటి ప్రోమో రాలేదు మనకి. నిన్న సీరియల్ సంబంధించి ఎలాంటి ప్రోమో రాలేదు. అంటే ఇప్పుడు వసుధర గారు కలిసేది, ఈ విధంగా పిలుచుకొని వచ్చేది, శైలేంద్రపు కలగనిండేది, కలగన్నారు ఊరికి అట్ట కలగన్నారు, ఆ విధంగా వచ్చింది. కాబట్టి
ఈరోజు ప్రోమో ఎందుకు రాలేదని మీకు డౌట్ రావచ్చు. నేను ఆల్రెడీ ఈ వీడియో చేసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినాను మీకు. ఇప్పుడు ప్రోమో ఎందుకు రాలేదని మీకు డౌట్ వచ్చింది, ఆ డౌట్ నేను మీకు క్లారిఫై చేస్తాను. ఒక ఎమోషన్ని మనము కంటిన్యూ అవ్వాలంటే ఈరోజు సాయంకాలం 6 గంటల వరకు ఉంది, ఈరోజు సాయంకాలం 6 గంటల వరకు ఉంది కాబట్టి ఈరోజు సాయంకాలం 6 గంటల వరకు మనం చూడాలి. చూసిన తర్వాత ఆ ఎమోషన్ కంటిన్యూ అవ్వాలి మనకి. ఆ కంటిన్యూ అవ్వకుండా ఈరోజు మంచి కొత్త ప్రోమో వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ ఎమోషన్ అంతా జీరో అయిపోతుంది. ఈ ఎమోషన్ అంతా జీరో అయిపోయినప్పుడు మనం ఆ ప్రోమో చూసినా చూడకపోయినా ఒకటి, యాజ్ ఎపిసోడ్ చూసినా చూడకపోయినా ఒకటి. అందుకోసమనే వాళ్ళు ప్రోమోని స్టాప్ చేస్తారు. అది విషయం, వేరే ఏ ఉద్దేశం లేదు. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు కాబట్టి మీకు చెప్తా ఉన్నాను. ప్రోమో ఎమోషన్ని కంటిన్యూ చేయాలనేసి ప్రోమో స్టాప్ చేస్తారు, అంతేగాని వేరే ఏమో కల్పించాలి, అట్ట చేయాలి ఇట్ట చేయాలనేసి నిన్న ప్రోమో 1.5 నిమిషం వదిలారు. ఆ ప్రోమోలను కొన్ని పార్ట్స్ కట్ చేసేస్తే నిన్న ప్రోమోకి వాల్యూ ఉండదు. అలాగే మన మైండ్ ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతుంది, ఏం జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో అనేసి మన మైండ్ ఫుల్ కన్ఫ్యూజన్ అయిపోతుంది. దానికోసం అనేసి వాళ్ళు ప్రోమో కటింగ్ ఆ విధంగా చేస్తారు. ఎందుకంటే సీరియల్ని ముందుకు జరపాలనేసి వాళ్ళు చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకోసమని సీరియల్ ఎండ్ అవ్వదు, 100% ఎండ్ అయ్యేట్టుగా ఉంటే ఎట్ట పడితే అట్ట తీయచ్చు, ఎండ్ అవ్వదు అనేసి నేను అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి, మేము లాస్ట్ వరకు చూసామనేసి. అలాగే లైక్ చేయండి, ఎంతమంది లాస్ట్ వరకు చూసారో చూద్దాము. ఖచ్చితంగా నేను లాస్ట్ వరకు చూసాను అనేసి మాత్రం కామెంట్ చేయండి, ఎందుకంటే ఎంతమంది చూసారు చూద్దాం లాస్ట్ వరకు. నాకు ఒక ఐడియా వస్తుంది కదా ఇంతమంది చూసారు లాస్ట్ వరకు అనేసి. అందుకోసం ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. జస్ట్ థంబ్నెయిల్ అన్న పెట్టండి, ఓకే అని పెట్టండి, ఓకే అని మెసేజ్ పెట్టండి చాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ కంటెంట్, ఇలాంటి డిఫరెంట్ కంటెంట్లు మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.